కంచిగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. సుప్రీం స్టేటస్ కో కొనసాగించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. చెట్ల నరికివేత సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ అయితే కొనసాగింది. చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది. చెట్లు నరికివేతను సమర్థించుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఏదైతే తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే చెట్లు పునరుద్ధరణపై ప్రణాళికతో సుప్రీంకోర్టుకు రావాలంటూ కూడా ఇటు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదంటూ కూడా జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే సుప్రీంకోర్టులో ఈ విషయం అయితే కొనసాగింది. అలాగే గచ్చిబౌలి భూములపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం ఊరట దక్కలేదని చెప్పొచ్చు. స్టేటస్ కో కొనసాగించాలంటూ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే తేల్చింది. తదుపరి విచారణ మే 15కి అయితే వాయిదా వేసింది. గతంలో ఏదైతే గచ్చిబౌలి భూములపై టీఐఏసీకి కేటాయించిన సమయంలోనే అదే భూమిలోనే అక్కడ చెట్లు ఇవన్నీ నరికివేతంపై ఇటు అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు అయితే నమోదైనవి. ఈ నేపథ్యంలోనే ఇటు పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని హైదరాబాద్ కి పంపించి 2 రోజుల పాటు ఇక్కడ పూర్తిగా విచారించి ఒక నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ అయితే కొనసాగింది. చెట్ల నరికేతపై ఏదైతే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయిందని తెలుస్తుంది. అలాగే అక్కడ నరికిన చెట్లు మొత్తాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంటూ కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అలాగే మరొక పక్క ఏదైతే పిఎస్ సంబంధించి కాపాడాలనుకుంటే అక్కడ ఉన్న 100 ఎకరాల్లోనూ ఆ చెట్లు తిరిగి ఎలా నాటుతారనేది అయితే స్పష్టం ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే మరొక పక్క ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్న ఏదైతే పొదలు మాత్రమే అక్కడి నుంచి తీసామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఏదైతే సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగించాలంటూ కూడా ప్రస్తుతం స్పష్టం చేసింది. ఈ నెల 15కి అయితే దీనికి సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగింది. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఒకవేళ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మాత్రం పాటించకపోతే సంబంధిత అధికారులు మాత్రం జైలుకి వెళ్లాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్. కంచిగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేస్తుంది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదే లేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.